విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో మరో ట్విస్ట్. విక్రమ్ గౌడ్ తన దగ్గరున్న గన్తో కాల్చుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కేసు సెక్షన్ ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ గౌడ్ అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ గౌడ్ ని ఆయన భార్య షిపాలీని విచారించిన పోలీసులు వారి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్టు గుర్తించారు. షిపాలీపై కూడా కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. అయితే విక్రమ్ గౌడ్ అతని భార్య షిపాలీ విచారణకు సహకరించడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. విక్రమ్ గౌడ్ అతని భార్య షిపాలీ చెప్తున్న వివరాలపై పోలీసులు మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విక్రమ్ గౌడ్ కి 40 కోట్ల రూపాయల అప్పులున్నాయని, ఇల్లు కూడా అమ్ముకొని అద్దెంట్లో ఉంటున్నాడని తెలుస్తోంది. ఇతనికి అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి వాట్సాప్ మెసేజ్లు కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు విక్రమ్ గౌడ్ కి పబ్ల వ్యాపారం కూడా ఉంది. ఇటీవల పబ్ల వ్యాపారుల్ని సిట్ విచారించింది. పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే డ్రగ్స్ కి సంబంధించి జరుగుతున్న విచారణ అంతా తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు విక్రమ్ గౌడ్. ఆత్మహత్యాయత్నానికి డ్రగ్స్ యాంగిల్ కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ కేసులో తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతోనే ఆత్మహత్యాయత్నం చేశాడా, లేదంటే సిట్ సెకండ్ లిస్ట్లో తన పేరు కూడా ఉంటుందేమోనన్న అనుమానంతో ఇలా చేశాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అగంతకుడు కాల్పులు జరిపి పారిపోయాడని షిపాలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాగ్ స్క్వాడ్ ని సంఘటనా స్థలానికి రప్పించారు. డాగ్ స్క్వాడ్ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరిగింది. దీంతో విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. విక్రమ్ గౌడ్ అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్ ని తానే కారు డ్రైవ్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు షిపాలీ చెప్పుకొచ్చింది. కానీ అదంతా అబద్ధమని స్పష్టమైంది. సీసీ ఫుటేజ్లో డ్రైవ్ చేసింది మరో వ్యక్తి కాగా ఆమె మాత్రం వెనక సీట్లో కూర్చుంది. కారు ఆగ్గానే అందులో ఉన్న 3 వ్యక్తులు కలిసి విక్రమ్ని స్ట్రెచర్పై పడుకోబెట్టి ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఇదంతా సీన్ టు సీన్ రికార్డ్ అయింది. ఇంటి దగ్గరలోని దర్గాలో అన్నదాన కార్యక్రమం ఉందని, అందుకే తెల్లవారుజామునే లేచామని షిపాలీ చెప్తోంది. కానీ ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి దర్గాకు ఎలాంటి సమాచారం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. ఇంట్లో రక్తపు మరకలు ఎందుకు తుడిచేశారు, ఎవరు తుడిచారు? పోలీసులు స్పాట్కి రాకముందే సాక్ష్యాల్ని మాయం చేసే ప్రయత్నం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. విక్రమ్ గౌడ్ పై కాల్పులకు సంబంధించి పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. అసలు డ్రగ్ లింకులు సమాధానాల గురించి విక్రమ్ తన మొబైల్లో ఎందుకు సేవ్ చేసుకున్నాడు? సిట్ సెకండ్ లిస్ట్లో తన పేరుందని విక్రమ్ ఊహించాడా? కోట్ల రూపాయలు అప్పులు కావడానికి కారణాలేంటి? అప్పులు చెల్లించాలంటూ మెసేజ్లు పెట్టిన 35 మంది ఎవరు? ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకే కాల్పుల డ్రామా ఆడాడా? రక్తపు మరకలు పోలీసులు వెళ్లేలోగా ఎందుకు తుడిచేశారు? పోలీసులకు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చే ముందు షిపాలీ విక్రమ్తో ఏం మాట్లాడింది? ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? రాత్రి 3 గంటల సమయంలో విక్రమ్ ఏం చేస్తున్నాడు? కాల్పులకు కారణమైన గన్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో మరో ట్విస్ట్. విక్రమ్ గౌడ్ తన దగ్గరున్న గన్తో కాల్చుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కేసు సెక్షన్ ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ గౌడ్ అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ గౌడ్ ని ఆయన భార్య షిపాలీని విచారించిన పోలీసులు వారు సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించారు. షిపాలీపై కూడా కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.
అయితే విక్రమ్ గౌడ్ అతని భార్య షిఫాలి విచారణకు సహకరించడం లేదని పోలీస్ అధికారులు అంటున్నారు. విక్రమ్ గౌడ్ అతని భార్య షిఫాలి చెప్తున్న వివరాలపై పోలీసులు మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈయనకి 40 కోట్ల రూపాయల అప్పులున్నాయని, ఇల్లు కూడా అమ్ముకొని అద్దెంట్లో ఉంటున్నాడని తెలుస్తోంది. విక్రమ్ గౌడ్కి అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి వాట్సాప్ మెసేజ్లు కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు విక్రమ్ గౌడ్కి పబ్ల వ్యాపారం కూడా ఉంది. ఇటీవల పబ్ల వ్యాపారుల్ని సిట్ విచారిస్తోంది. పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే డ్రగ్స్కి సంబంధించి జరుగుతున్న విచారణంతా తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు విక్రమ్ గౌడ్. ఆత్మహత్యాయత్నానికి డ్రగ్స్ యాంగిల్ కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. డ్రగ్ కేసులో తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతోనే ఆత్మహత్యాయత్నం చేశాడా, లేదంటే సిట్ సెకండ్ లిస్ట్లో తన పేరు కూడా ఉంటుందేమోనన్న అనుమానంతో ఇలా చేశాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అగంతకుడు కాల్పులు జరిపి పారిపోయాడని షిఫాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాగ్ స్క్వాడ్ను సంఘటనా స్థలానికి రప్పించారు. అయితే డాగ్ స్క్వాడ్ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరిగింది. దీంతో విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశాడనే కోణంలో దర్యాప్తు మొదలెట్టారు. విక్రమ్ గౌడ్ అక్రమంగా ఆయుధం కలిగినట్టు గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్ని తానే కారు డ్రైవ్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు షిఫాలి చెప్పుకొచ్చింది. కానీ ఒకసారి మనం సీసీ ఫుటేజ్ చూడొచ్చు. అదంతా అబద్ధం అని క్లియర్గా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్లో డ్రైవ్ చేసింది మరో వ్యక్తి కాగా ఆమె మాత్రం వెనుక సీట్లో కూర్చున్నారు. కారు ఆగ్గానే అందులో ఉన్న 3 వ్యక్తులు కలిసి విక్రమ్ని స్ట్రెచర్పై పడుకోబెట్టి ఆసుపత్రిలోకి తీసుకెళ్తున్న దృశ్యం క్లియర్గా కనిపిస్తోంది. అపోలో హాస్పిటల్ వద్ద మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు తాజా అప్డేట్స్ అందించడానికి. విజయ్, ఒక రకంగా క్లియర్గా తెలుస్తోంది, సీసీటీవీ ఫుటేజ్ చూసినా లేకపోతే డాగ్ స్క్వాడ్ నుంచి తెలుసుకున్నా కంపల్సరీగా ఇది ఆత్మహత్యాయత్నానికి దారి తీసిందని పోలీసులు కూడా నిర్ధారించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళని ఇవే క్వశ్చన్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్తున్నారా? విక్రమ్ గౌడ్ భార్య షిఫాలి ఇంతవరకు కూడా పోలీసులకు సహకరించట్లేదు. ఏం జరిగింది, థర్డ్ పర్సన్ వచ్చి కాల్ చేయటటువంటి సిచ్యువేషన్ అక్కడ లేదు కాబట్టి ప్రస్తుతం పోలీసులు అనేక మార్గాల్లో ఈ కేసును ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుడిగా కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మేరకు ఇప్పటివరకు 307 కింద కేసు నమోదు చేశారు. అంటే హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కానీ ఎక్కడ కూడా అటువంటి కోణాలు లేవు, అటువంటి ఆనవాళ్ళు లేవు. కాబట్టి ప్రస్తుతం పోలీసులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా ఎవిడెన్స్ సేకరించడం. ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నట్టు కూడా వెపన్, ఒకవేళ అతనికి లైసెన్స్ వెపన్ లేదు, అతని చేతికి గన్ పౌడర్ ఉంది, ఇంట్లో పడిన బుల్లెట్స్ కూడా ఉన్నటువంటి ఆ గన్ పౌడర్ను కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని ఆత్మహత్య విక్రమ్ గౌడ్ చేసేందుకు ప్రయత్నించుకున్నాడనే విధాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అనేక సాక్ష్యాలను వెతుకుతున్నారు. దాంట్లో భాగంగానే పోలీసులు హత్యాయత్నం కింద కేసును ఆల్టర్ చేసే యోచనలో ఉన్నారు. దాంతోపాటుగా విక్రమ్ గౌడ్ ఎంత అడిగినా కూడా సమాధానం చెప్పట్లేదు. దాంతోపాటుగా నా భార్య షిఫాలి కూడా అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. కాబట్టి ఈ కేసును ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో అనేక సాక్ష్యాలు లభిస్తున్నాయి. కాబట్టి ఆ సాక్ష్యాల ఆధారంగా కొంత ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత ఈ కేసులో ఉన్న సెక్షన్స్ మార్చాలని చెప్పి పోలీసులు నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి హత్యాయత్నం కేసును 307ని ఆల్టర్ చేసి అతనే ఆత్మహత్య చేసినందుకు ప్రయత్నించాడన్న బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. కాబట్టి కొన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రాత్రి డీసీపీ వెంకటేశ్వరరావు, డీసీపీ లింబారెడ్డి ఇద్దరు కూడా స్వయంగా విక్రమ్ గౌడ్తో మాట్లాడారు. ఆయన అస్సలు కోఆపరేట్ చేయటనే విషయాన్ని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా షిఫాలిని కూడా చాలాసేపు విచారించారు. దాదాపు గంటకు పైగా షిఫాలిని మహిళా పోలీసులతో విచారించారు. అయినప్పటికీ కూడా ఆమె దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అనేక అనుమానాలకు తావుతీస్తున్నటువంటి ఆ ఇంటి పరిసరాలు కావచ్చు, ఎందుకంటే డాగ్ స్క్వాడ్ కావచ్చు, క్లూస్ టీమ్ అక్కడ సేకరించిన ప్రతి అంశం కూడా ఆ ఇంటి ప్రిమిసెస్ లోపలికి వస్తుంది తప్ప అది బయటికి వెళ్ళడం లేదు. కాబట్టి ఇది సూసైడ్ అటెంప్ట్కు ప్రయత్నించాడన్న కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా సెక్షన్స్ కూడా ఆల్టర్ చేస్తున్నారు. హత్యాయత్నం సెక్షన్ని ఖచ్చితంగా ఆల్టర్ చేసి దాంట్లో ఆత్మహత్యాయత్నంతో పాటుగా ఇల్లీగల్ వెపన్ కలిగి ఉన్నాడు, వెపన్ ఉన్నప్పటికీ కూడా లేదని చెప్పడం, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం, అతని భార్య ఇంట్లో ఉన్నటువంటి చాలామంది పనివాళ్ళు ఆ సోఫాను కడగడం, ఇటువంటి వ్యవహారాలన్నీ చేశారు. కాబట్టి సెక్షన్స్ మార్చి ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిన వాటిని కూడా దాదాపు ఈరోజు సాయంత్రం కల్లా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఈ కేసులో ఆత్మహత్య కోసమే విక్రమ్ గౌడ్ ఈ నాటకం ఆడాడు, కుటుంబ సభ్యులు బెదిరించడం కోసమే విక్రమ్ గౌడ్ చేశాడు అనేది పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాన్ని సాక్ష్యాలతో సహా ఈరోజు సాయంత్రం కల్లా నిరూపించేందుకు మాత్రం పోలీసులు అయితే కొంత వర్కౌట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇది క్లియర్గా తెలుస్తుంది. ఆమె చెప్పిన ఏవి కూడా అసలు వాళ్ళు పోల్చి చూసుకుంటే ఎక్కడా పొంతన కనిపించట్లేదు. పక్కన
అన్నదాన కార్యక్రమం గురించి చెప్పుకుంటూ వచ్చారు. కానీ దీనికి సంబంధించి ఆ దర్గాలో అడిగితే అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని నిర్వాహకులు చెప్తున్నారు. పక్కన ఆమె కారు సొంతంగా డ్రైవ్ చేసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్తోంది. మనకి సీసీటీవీ క్లియర్గా కనిపిస్తోంది ఫుటేజ్. ఒక 3 వ్యక్తులు కలిసి ఆ స్ట్రెచర్పై పరుగుపడుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే అసలు రక్తపు మరకలు తుడవడం ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది. సో అందుకనే పోలీసులు కూడా సెక్షన్లు మార్చారు ప్రస్తుతం.